ఈ మధ్యన యూట్యూబ్‌లో బాగా వైరల్ అయినటువంటి చికెన్ కారప్పొడిని ఈజీగా నా స్టైల్‌లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా చాలా బావుంటుంది. 10 నిమిషాల్లో అయిపోతుంది. ప్రాసెస్‌లోకి వెళ్దాం. ముందుగా నేనిక్కడ కేజీ చికెన్‌ని బోన్‌లెస్ తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్టు, అలాగే కొంచెం పసుపు, అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను కూడా ఇందులో వేసుకొని ఈ 3 బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. కొంచెమే వేసుకోండి సాల్ట్. ఎందుకంటే మనం కారం మిక్సీ చేసేటప్పుడు మళ్ళీ వేయాల్సి ఉంటుంది. అందుకని చికెన్‌కి కొంచెం పట్టేటట్టుగా వేసుకోండి. ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ చికెన్‌ని పక్కనైతే పెట్టేసుకుందాం. తర్వాత ఇక్కడ కావాల్సినవైతే ఇవండి. స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 4 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ఈ కారప్పొడికి బాగా మంచి టేస్ట్‌నిచ్చేవి ధనియాలేనండి. 4 పెద్ద స్పూన్‌తోని 4 స్పూన్లు వేసుకోండి ధనియాలు. వేసుకొని కొంచెం దోరగా వేగాలి. దోరగా వేగిన తర్వాత 2 స్పూన్ల జీలకర్రను వేసుకోండి. ఈ ధనియాలు, జీలకర్ర బాగా దోరగా వేయించుకోవాలండి. ఈ జీలకర్ర కొంచెం వేగిన తరువాత జీలకర్ర బాగా వేగిన తర్వాత ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ రావాలి. ఇందులోని ఒక 6 లవంగాలు, అలాగే చిన్న దాల్చిన చెక్కను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ దోరగా వేగేలాగా వేయించుకోవాలండి. అప్పుడే మనకి పౌడర్ అనేది బాగా వస్తుందనమాట. మనం మిక్స్ చేసుకున్నప్పుడు, మిక్సీలో వేసుకున్నప్పుడు మంచిగా పౌడర్ అవుతుంది. బాగా వేయించుకోవాలి. మాడిపోకుండా మళ్ళీ మళ్ళీ కదుపుతూ బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ మిశ్రమాన్ని అన్నింటినీ తీసి ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకుందాం. తర్వాత అదే కడాయిలోని ఎండుమిరపకాయలు, మన కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఇక్కడ నేను కేజీ తీసుకున్నాను కాబట్టి ఈ కేజీకి నేను ఇక్కడ 25 ఎండుమిరపకాయలు తీసుకొని మంచిగా దోరగా వేయించుకున్నానండి. ఒక స్పూన్ ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే అదే కడాయిలోని ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయలను తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టినట్టయితే పైన లేయర్ అంతా మాడిపోయినట్టు అయిపోతుంది. అలా కాకుండా కదుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి ఈ వెల్లుల్లిపాయల్ని. వీడియోలో చూపించిన విధంగా ఇలా వేయించేసుకొని వీటిని కూడా తీసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. ఇలా మొత్తాన్ని తీసుకొని చల్లార్చుకోవాలి. అదే కడాయిలోని మనం ఏ కడాయి అయితే తీసుకున్నామో అందులోనే మళ్ళీ ఒక ఒక 6, 7 రెమ్మలు మంచిగా కరివేపాకుని కడిగేసి శుభ్రంగా ఆరబెట్టుకొని ఇది బాగా వేయించుకొని దీన్ని కూడా పక్క తీసుకుందాము. కారప్పొడిలోని కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి. అది కూడా అప్పటికప్పుడు తెంచిన చెట్టుది వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవరు, మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట మనకి కారప్పొడి అనేది. ఈ మూడింటిని చల్లార్చుకోవాలండి. అలాగే మనం ముందుగా తీసుకున్న ధనియాలను కూడా చల్లారనివ్వాలి బాగా. చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవడానికి అయితే వస్తుందన్నమాట. ఇవి పక్కన పెట్టేసుకొని మనం ఏ కడాయి అయితే తీసుకున్నామో దాన్ని స్టవ్ ఆన్ చేసేసుకొని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చికెన్లో చూసారా వాటర్ అయితే వచ్చినాయి. ఇందులోనే మనం కొంచెం ఒక 4 స్పూన్ల నూనె పోసుకొని మనం నానబెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయాలండి ఈ చికెన్ని. మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటికి వచ్చేసిన తర్వాత అది మొత్తం చికెన్ మొత్తం లాక్కున్న తర్వాత ఇంకిపోయిన తర్వాత మంచిగా మనం ఈ ముక్కల్లో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై కింద చేసుకోవాలన్నమాట. దీనికే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. ఇక్కడ వీడియోలో చూసారు కదా, ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలాగా ఈ వాటర్తో ఈ చికెన్ అంతా మగ్గిపోవాలండి. అప్పుడు ముక్క అనేది బాగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత చూసారుగా ఇప్పుడైతే ఇలా ఉంది కదా, వాటర్ అంతా లాగేసాయి కదా. ఇప్పుడు వాటర్ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆయిల్ని వేసుకోవాలి. లేదంటే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం ఆయిల్ని అయితే వేసుకొని చికెన్ని బాగా దోరగా ఎర్రగా వేయించుకోవాలి. మనం ఈ చికెన్ కారపొడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ కారపొడికి మనం ఆయిల్ అనేది ఎక్కువ వేయం కాబట్టి చికెన్ ఎక్కువ రోజులు ఉండాలంటే బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ పచ్చిగా ఉండకూడదు, అలా అని మరీ బాగా ఫ్రై కూడా కాకూడదు. సమానంగా మీకు ఈ వీడియోలో చూపించిన విధంగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనికే మనకి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుందన్నమాట. మిగిలిందంతా ఈజీగా చేసుకోవచ్చు. ఇది నా స్టైల్లో ఇలా దోరగా కదుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే మనకి ఈ కారపొడి 3 నెలలు అయితే స్టోర్ ఉంటుందన్నమాట.
గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. అలాగే హాస్టల్లో ఉండే పిల్లలకి పాపం వాళ్ళకి చికెన్ తినాలనిపించినప్పుడు ఇలా హ్యాపీగా కారపొడిని చేసి ఇచ్చామంటే వాళ్ళు డైలీ వేసుకొని హ్యాపీగా తింటారనమాట. హాస్టల్లో ఉండే వాళ్ళకి కానీ జాబ్ పర్పస్ వేరే వేరే ప్లేసుల్లో ఉండే వాళ్ళకి కానీ ఈ కారపొడి చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఎక్కువ రోజులు స్టోరేజ్ కూడా ఉంటుందన్నమాట. మనం వేయించుకున్న చికెన్ ముక్కల్ని ఇలా చల్లార్చుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ముందుగా మనం చల్లార్చుకున్న ధనియాలు, జీలకర్ర ఏవైతే ఉన్నాయో వీటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాదు, అలా అని మరీ బరకగా కాకుండా మన కారపొడికి ఏ స్టేజ్లో ఉంటుందో అదే స్టేజ్లో మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నిటినీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మనం ఉప్పు అనేది ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎందుకు అంటే మనం ఆల్రెడీ చికెన్లో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి కొంచెం ఉప్పుని ఇక ఎండుమిరపకాయల్లో వేసి మనం మిక్స్ చేసుకున్నట్లయితే మనకి కారంలోకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. కారపొడిలోకి ఉప్పు మనం చికెన్కి ఎక్కువ వేసినా చికెన్ అనేది ఉప్పగా ఉండి కారంలో ఉప్పు లేకుండా ఉంటుంది. అలా కాకుండా మనం ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ అనేది ఇలా ఉండాలండి. అప్పుడే మనకి అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది. ఇలా కొంచెం వేసేసుకొని కొంచెం ఉంచుకోండి. మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని అదే కారంలో వేసుకొని మనం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకు ఇలాగా అంటే గనక వెల్లుల్లిపాయలు మొత్తం కారంలో వస్తే వెల్లుల్లిపాయల వల్ల కారపొడి అంతా ముద్దలుగా అయిపోతుంది. అలా అని చెప్పేసి కొంచెం వేస్తే కూడా వెల్లుల్లిపాయ అనేది సరిగ్గా నలగదు. కాబట్టి కొంచెం కారపొడిని అందులో ఉంచేసుకొని లాస్ట్లో మీరు వెల్లుల్లిపాయలు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మీకు ముద్దలుగా ఉంది కదా, వెల్లుల్లిపాయ తగలడం వల్ల కారపొడి అనేది ముద్దయిపోతుంది. అలా కాకుండా ఉండడానికి ఇలా 2 విధాలుగా చూపించాను మీకు. దీన్ని ముందుగా వేసిన కారపొడిలో బాగా మిక్స్ చేసేసుకుంటే ఉండలు లేకుండా అంతా నార్మల్గా అయిపోతుంది అనమాట. ఇలా ఒకసారి బాగా కలిపేసేసుకోండి. డైరెక్ట్గా చేతితో కలుపుకుంటేనే మనకు ఆ ఉండలు అనేది బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. మొత్తం అంతా బాగా మన సాల్ట్ కూడా వేసాం కాబట్టి ముందున్న కారపొడి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అదే గ్రైండర్ జార్లోని మనం చల్లార్చుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ ముక్కలుగా కాకుండా సమానంగాని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ ముక్కల్ని మీకు గ్రైండ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో. ఇలా డైరెక్ట్గా తినేసినా కూడా చాలా బాగుంటుంది. అసలు నిజంగా కారపొడిలో కలిపే పనే ఉండదు. చికెన్ వేగితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారపొడిలోని వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది అనమాట. దగ్గరగా 3 నెలల వరకు స్టోరేజ్ ఉంటుంది. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే హ్యాపీగా డైలీ కొంచెం 2 ముద్దల్లో వేసుకొని తింటే భలే ఉంటుందండి. ఇప్పుడు ఈ ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారపొడి ఈ చికెన్ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అప్పుడే దీంట్లో ఉన్న ఉప్పు ఇక చికెన్ కూడా అడ్జస్ట్ అయ్యి చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇదైతే నాకు నచ్చిన స్టైల్లో చేశాను. ఇది చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ఇలాగ సైడ్ చేసుకున్న కారపొడిని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకొని చితగొట్టిన వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ తాలింపుకి మనం ఈ రెండింటినే యూస్ చేస్తున్నాము. ఇంకా వేరే ఏం అవసరం ఉండదు. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కూడా ఇందులోనే వేసేసుకోండి. వేసేసుకొని ఈ మూడింటిని బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇది చేతితో కలుపుకుంటేనే కరెక్ట్గా కలుస్తుందండి. స్పూన్లు అయి పెడితే మనకి అంత బాగా కలవదనమాట. ఇలా చేతితో కలిపేసుకోండి, హ్యాపీగా బాగుంటుంది. ఇక మన కారపొడి అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో 2 స్పూన్ల కారపొడి వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా చాలా బాగుంటుంది. నాకు ఇది కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే ఒక లైక్, ఒక షేరు. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.